హలో గైస్, పొంగనాలు ఎలా తయారు చేద్దామో చూద్దాము. ఫస్ట్గా ఒక గ్లాస్ మినపగుండం తీసుకోండి. అదే గ్లాస్తో 3 గ్లాసెస్ రేషన్ బియ్యం తీసుకోండి. అలాగే 3 స్పూన్స్ శనగపప్పు యాడ్ చేయండి. 1.5 స్పూన్ మెంతులు యాడ్ చేయండి. ఇప్పుడు వీటిని 3 టైమ్స్ ఆర్ 4 టైమ్స్ శుభ్రంగా కడగండి. కడిగిన వాటిని 5 అవర్స్ నానబెట్టండి. బాగా నానాక వాటిని మిక్సీ పట్టండి. కొంచెం బ్యాటర్ యాడ్ చేస్తూ ఇలా మిక్సీ పట్టండి. మిక్సీ పట్టాక పిండిని మీద మూతి పట్టేసి రాత్రంతా పులవనివ్వండి. మార్నింగ్ చూసారా ఎంత బాగా పులిసిందో. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం మిక్స్ చేసేయండి. మీకు ఎంత కావాలో అంతే పిండి తీసుకొని అందులో చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, కరివేపాకు వేసేసి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు పొంగనాల ప్యాన్ తీసుకొని ప్రతి గుంతలో ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ యాడ్ చేశాక ప్రతి గుంతలో పిండిని వేసేసేయండి. పిండిని వేసేసి దానిపైన క్యాప్ పెట్టేసి కాసేపు ఆగి క్యాప్ తీసి ఇలా పొంగనాలని ఇంకోవైపుకు తిప్పుకోండి. ఇలా గోల్డెన్ కలర్లో కాలాలి పొంగనాలు. చూడండి ఎంత బాగా కాలాయో. చూసారా? ఇప్పుడు చట్నీ కోసం వేయించిన పల్లీలు, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు తీసుకోండి. పచ్చిమిరపకాయలని కొంచెంగా ఆయిల్లో వేసి దూరగా వేగేటట్టు చూసుకోండి. కాస్త కలర్ చేంజ్ అవ్వాలి. అవి చల్లారాక పల్లీలు అండ్ ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొంచెంగా చింతపండు, వెల్లుల్లి, కాస్త కొత్తిమీర, కొద్దిగా ఉప్పు వేసి కాస్త నీళ్ళు యాడ్ చేస్తే మిక్సీ పట్టండి. తాలింపు కోసం కాస్త ఆయిల్ వేసేసి అందులో జీలకర్ర, ఆవాలు వేసి ఎండుమిర్చి వేసేసి కావలసినంత కల్యామాకు వేసేయండి. అవి కొంచెం వేగాక అందులో కాస్త పసుపు వేయండి. ఇక్కడ గమనించండి, ఎండుమిర్చి కలర్ చేంజ్ అవ్వాలి బ్లాక్ కలర్లోకి. ఇందులో లాస్ట్గా చట్నీ యాడ్ చేసేయాలి. పల్లి చట్నీ ఉన్న పొంగనాలు క్రేజీ కాంబినేషన్ అండి. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా ఇంట్లో. చాలా థ్యాంక్స్ అండి ఫర్ వాచింగ్ దిస్ వీడియో.